పచ్చని కూరవలే వారు వాడిపోతారు. అంత మాత్రమే కాకుండా శత్రువుల్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే గడ్డితో పోల్చాడు. రెండోదిగా శత్రువుల్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారు గమనించగలిగితే కూరలతో పోల్చాడు, ఆకుకూరలతో పోల్చాడు. అక్కడ అంటున్నాడు పచ్చని కూరవలే వారు కూడా ఏమవుతున్నారో తెలుసా, వాడిపోతారు అంటున్నాడు. బాగా వినాలి, వాడిపోవడం అంటే పచ్చటి కూరలు ఏమవుతాయి తెలుసా, వాడిపోతాయి. ఉదాహరణకి ఒక పచ్చటి కూరలు పొలంలో ఉన్నటువంటి రైతు ఏం చేస్తాడో తెలుసా, పండిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆకుకూరలు ఉంటాయి కదండి, గోంగూర అని, లేకపోతే బచ్చడి కూరలని, లేకపోతే తూటుకూరని, లేకపోతే కరివేపాకు అని, లేకపోతే కొత్తిమీర అని, తోటకూర అని, ఏమండి ఇంకా చాలా చాలా రకాలైనటువంటి కూరలు ఉంటాయి. ఇవన్నీ కూడా రైతు ఏం చేస్తాడో తెలుసా, రైతు తన పొలంలో పండిస్తూ ఉంటాడు. తెల్లవారుజామున ప్రియ దేవుని బిడ్డలలో లెగిచి 4-3 ఆ ప్రాంతంలో అన్నిటిని కూడా ఏం చేస్తాడో తెలుసా, మొట్టమొదటిగా కోసేస్తా ఆ వేరులతో పీకుతాడు. ఆ వేరులతో పీకినప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అది ఏమవుతుందో తెలుసా, ఆకు వాడిపోతుంది, అక్కడ వాడిపోతుంది. రెండవదిగా ఆ కట్టలు కట్టుకునేటువంటిది తెచ్చిన తర్వాత బజార్లోని ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, అమ్ముతాడు. అమ్మిన తర్వాత మనలాంటి వారం వెళ్ళి దాన్ని ఏం చేస్తామో తెలుసా, కొంటాం. కొనినటువంటి తరువాత అది ఇంటికి తీసుకుని వచ్చి మన ఆడవాళ్ళ చేతిలో పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఆకులన్నీ కూడా పీకుతూ ఉంటారు కదండి, ఆ కాండాన్ని అంతటిని కూడా కట్ చేస్తూ ఉంటారు. అప్పుడే రెండవసారి కూడా అది వాడిపోయింది. మొట్టమొదటిగా రైతు చేతిలో వాడిపోయింది, రెండవదిగా ఎక్కడ వాడిపోయిందో తెలుసా, అది మన యొక్క కత్తిలోనూ లేకపోతే మనము తీసేటువంటి విధానంలో అది రెండోసారిగా వాడిపోయింది. మూడవసారి మూకిడిలో అది ఏమవుతుందో తెలుసా, వాడిపోయింది. మూకిడిలో అది ఏమవుతుందో తెలుసా, వాడిపోయింది. ఇక నాలుగవదిగా ఫ్రెష్గా కూరలన్నీ తయారైన తర్వాత ఒకవేళ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆ ఆకుకూర మన దగ్గరికి వస్తే మన పంటిలో మధ్యలోని అది కూడా ఏమవుతుంది అని అంటే ప్రీతిస్తుంది. అంటే ఎక్కడో పొలంలో వాడిపోతుంది, ఏమండి మన చేతిలో వాడిపోతుంది, మన యొక్క దాకలో వాడిపోతుంది, తరువాత అది మన పన్నీరులో వాడిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, అంటే మన శత్రువుల్ని కూడా దేవుడు అంచెలంచెలుగా ఆయన నిర్మూలన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అని ప్రభువు పేరట మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నాను. కనుక దావీదుతో అంటున్నాడు, ఆయన అంటున్నాడు యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. ఒకవేళ మనకు శత్రువులు ఎవరైనప్పటికీ కూడా మనం వారి మీద పగను తీర్చుకోవడం కాదు, కానీ దేవునికి వారిని అప్పగించి ప్రభువా అని వారి కోసం ప్రార్థన చేసి మన దేవుని కొరకు అంటున్న మాట, యెహోవా యందు నమ్మిక ఉంచి మనం వారికి కూడా ఏం చేయాలి తెలుసా, సహాయం చేయాలంట, మేలు చేయాలి. ఒకవేళ వాళ్ళు మనం మేలులు కోరలేకపోయినా మనం వారు మేలులు కోరేటువంటి వారంగా ఉండాలి అని ప్రభువు పేరట మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నాను.